సంక్షేమ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి ముద్ర తీసేయడం కోసం అని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. పెన్షన్లని సచివాలయ వ్యవస్థ ద్వారా ఇప్పిస్తున్నారు. అదే సందర్భంలో సచివాలయ వ్యవస్థకి ఇదివరకు ఉన్న గౌరవం తీసేసి వాళ్ళందరినీ రోడ్డున ఉండేలా చేసినటువంటి పరిస్థితి. సరే, ఈ ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటే పేర్లు మార్చుకుంటుంటారు. ఇదివరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి పెడితే దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పేసేసి తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు పెడితే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందకి జగన్ మారిస్తే మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అయింది. అట్లాగా పేర్లు మార్చుకోవడం నడుస్తుంది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థని కూడా పేరు మార్చబోతున్నారు అన్నటువంటిది మొన్న వినబడ్డ మాట ఇప్పుడు నిజమైంది. ఇక నుండి వాటిని విజన్ యూనిట్స్ అని పిలుస్తారట. అంటే గ్రామ సచివాలయంలో జగన్ ప్రస్తావన లేదు, లేకపోతే జగన్ విజన్ అది. కానీ నేను విజనరీ 2020 వరకు ఆలోచించాను, 2050 వరకు ఆలోచిస్తాను అని చెప్పేటటువంటి తన ఫేమ్ గుర్తుకొచ్చేందుకు అనుగుణంగా విజన్ యూనిట్స్ అని పిలుస్తారట. సమర్థంగా ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా వాటిని రూపొందిస్తాం. అది ఆల్రెడీ అందుతున్నాయి కాబట్టినే వాటిని సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అంటే ప్రభుత్వం అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి సచివాలయము అన్ని పరిపాలనా వ్యవస్థలు అక్కడ కేంద్రీకృతం అయినాయో అట్లాగే 2000 మందికి ఇక్కడ కేంద్రీకృతం చేసినటువంటి సచివాలయ వ్యవస్థని అది మెరుగ్గా అందిస్తామన్నటువంటి చెప్పుకొస్తున్నారు చంద్రబాబు గారు.